హాయ్ అండి. నమస్తే. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. రోజు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తినే భోజనం చాలా ముఖ్యమైనది. ఈరోజు చూపించబోయే డే 3 బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ వచ్చేసి చికెన్ పాలక్ పులావ్. పాలక్ అంటే ఐరన్ పోషకాలతో నిండి ఉంటది. ఇంకా చికెన్ అంటే ప్రోటీన్. ఇప్పుడు నేను పావు కేజీ బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం పలావ్ తక్కువ ఆయిల్‌తో వండితే గనక అది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ పాలకూర కట్ట తీసుకున్నానండి. దీని కాడలు ఇలా కట్ చేసి పక్కన తీసేయాలి. చిన్న చిన్నగా ఆకుల్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. పాలకూరలో ఉండే వైటమిన్ ఏ, సి, కే వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోజు మనం ఏదో ఒక కూరగాయల్లో పాలకూరను వేసుకొని కలిపి తింటే గనక బాగా శక్తినిస్తుంది. చూడండి, నేనిక్కడ చికెన్ ఎంతుందో పాలకూర కూడా డబుల్ క్వాంటిటీ అంత తీసుకున్నానండి. నేను సైజెస్‌లో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకొని 2, 3 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగాక బియ్యాన్ని ఒక 20 నిమిషాల దాకా నానబెట్టండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వండి. కాగాక అందులో అర ఇంచు చెక్క, 3 లవంగాలు, ఒక రెబ్బె కరివేపాకు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్‌గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. అది కొంచెం ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కలు వేసి పావు టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ముక్కలు మగ్గడానికి కొంచెం 5 నిమిషాలు టైం పడుతుందండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, ఇంకా పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు అందులోనే పాలకూర వేసి మొత్తం మసాలా అంతా పాలకూరకు తగిలేలాగా బాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఒక కప్ బాస్మతి రైస్‌ని అందులో వేసి ఇప్పుడు రైస్, మసాలా, చికెన్ మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు బాస్మతికి 2 కప్పులు నీళ్లు పోయండి. వాటర్ పోసాక ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేయండి. కుక్కర్‌కి మూత పెట్టాక ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో కుక్ చేయండి. తర్వాత ఫ్లేమ్‌ని లో చేసేసి సెకండ్ విజిల్ రానివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, పులావ్ రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది. అది కాకుండా ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా బాగా కుక్ అయినియండి. ఇలా చేసుకున్న పలావ్ మనం డైట్‌లో ఉన్నప్పుడు కూడా తినొచ్చు. దీనివల్ల మనకి డైజెషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతది. ఈ 1 పాట్ పాలక్ పులావ్‌లో చూడండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఇంకా ఐరన్ పోషకాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం రైతా తయారు చేసుకుందాం. రైతా చేసుకోవటానికి మనం ఒక ఉల్లిపాయని చిన్న స్లైసెస్‌గా కట్ చేసి, అందులోనే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక, కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి, ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇంకా మనకు నచ్చితే గనక దానిమ్మ గింజలుంటే అవి కూడా వేసి బాగా కలపండి. ఇది డైజెషన్‌కి బాగా పనికొస్తది. ఇంకా సైడ్ డిష్ గూడా. మీకు కనుక ఈ బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. డే 4 బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.